ఫోర్త్ ఫ్రేమ్ జోడీ హర్షరోషన్ శ్రీదేవి ఇప్పుడు బ్యాండ్ మేళం అనే రొమాంటిక్ డ్రామా చిత్రంతో మన ముందుకు వచ్చారు. నేడు థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఎంత మేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం. యాదగిరి, హర్షరోషన్, రాజీ, శ్రీదేవి చిన్నప్పటి నుంచి ప్రేమించుకుంటున్న భావమరదలు. రాజీ చదువులో రాణిస్తుంది, కానీ యాదగిరి స్కూల్లో డ్రాప్ అవుట్. రాజీ పెరిగి పెద్దయ్యాక యాదగిరిని మర్చిపోతుంది. అయితే అతను మాత్రం ఆమెను ప్రేమిస్తూనే ఉంటాడు. అంతేకాక మ్యూజిక్ ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ చేరుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. మరి యాదగిరి తన జీవితంలో విజయం సాధించి రాజీ ప్రేమను ఎలా గెలుచుకున్నాడనేదే ఈ సినిమా కథ. ఇంత దయనీయమైన కథను పెట్టుకుని ఏ ధైర్యంతో తీసారో అర్థం కాదు. ఒక్క సీను కూడా పండలేదు, ఒక్క చోట కూడా మనసు ద్రవించలేదు. అసలు హీరోయిన్ ట్రాక్ మొత్తం పరమ చిరాకు పెట్టింది. చివరిలో ఇచ్చిన టిస్ట్ రిలీఫ్ ఇవ్వాల్సింది పోగా ఇంకాస్త చికాకు పెంచింది. సినిమాకి వెళ్తే మాత్రం డబ్బులు టోటల్ గా వేస్ట్. సినిమా అయితే డిజాస్టర్ సినిమా, ఎక్కడా కూడా కలెక్షన్స్ లేవు. సినిమా అయితే మాత్రం పరమ బోరింగ్ సినిమా. ఇది సినిమా కమర్షియల్ గా మాత్రం డిజాస్టర్, అట్టర్ ఫ్లాప్ సినిమా ఇది. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. కంటెంట్ నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. కొత్త సినిమాలకు జెన్యూన్ రివ్యూ కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త సినిమాలు హిట్టా లేక ఫ్లాపా తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.